హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జర్మన్ మోటార్స్. ఈరోజు మన జర్మన్ మోటార్స్కి హోండా వెన్యూ వెహికల్ డెంటింగ్కి వచ్చింది. బోనట్ కొన్న డెంట్ని డెంట్ పుల్లర్తో నీట్గా రిమూవ్ చేశాను. ఫ్రంట్ వచ్చి ఫెండర్ అండ్ డోర్ కొన్న డెంట్స్ని కూడా నీట్గా రిమూవ్ చేశాను. కొత్త బ్రాండ్ నుండి బాడీ ఫిల్లర్ని యూజ్ చేసి ఏదైతే మనం డెంట్ తీసిన ప్లేస్లో బోనట్తో నీట్గా అప్లై చేసాం. ఆ తర్వాత ఫ్రంట్ వచ్చి డోర్ అండ్ ఫెండర్కి కూడా నీట్గా అప్లై చేసాం. ఇది అప్లై చేయడం వల్ల డెంట్స్ అనేది నీట్గా మాస్కింగ్ అయిపోతుంది. ADMM పేపర్తో ఏదైతే మనం అప్లై చేసిన బాడీ ఫిల్లర్ దగ్గర నీట్గా రబ్ చేసుకుంటాం. ఇది రబ్ చేయడం వల్ల షేప్ అనేది క్లారిటీ అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. వెహికల్కి పేపర్ మాస్కింగ్ ఫుల్గా చేసుకోవాలి, లేదంటే పెయింట్ అనేది వేరే ప్యానల్స్ మీద కూడా పడిపోతుంది. ఆ తర్వాత మెయిన్ మన వర్త్ బ్రాండ్ నుండి పెయింట్ని యూజ్ చేస్తాం. ఎంత పర్ఫెక్ట్గా, ఎంత స్లోగా, ఎంత క్లోజీ ఏరియాలో చేస్తే పెయింట్ అనేది అంత నీట్గా అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. రబ్బింగ్ చేసిన తర్వాత పెయింట్ లుక్ అండ్ షైనింగ్ ఎలా వచ్చిందో వీడియోలో చూసేయండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఫర్ వీడియో టు ఆల్.